ఓ మహిళ నిద్ర నుంచి మేలుకో అంటూ చాటింపు వేస్తాం. కానీ మహిళలకు సరైన గౌరవం ఇస్తున్నామాన్నది ప్రతి పురుషుడు తనను తాను ప్రశ్నించుకోవలసిన అంశం. నేడు మహిళా సమాన దినోత్సవం సాగుతోంది. ఈ సమయానికే దేశంలో ఆడవాళ్లపై అత్యాచారం కేసులు సంచలనం సృష్టిస్తూ ఉండడం గమనార్హం. ఓవైపు కోల్కతాలో ఓ లేడీ డాక్టర్ను మానభంగం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. మరోవైపు మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిగ్గు తేల్చడానికి హేమ కమిటీ వెలిసింది. ఆ కమిటీ రిపోర్టులో ఎంతోమంది దర్శక నిర్మాతలు, నటుల పేర్లు చోటు చేసుకోవడంతో కొందరు తమ నిజాయితీ నిరూపించుకుంటామని టముకు వేస్తున్నారు. మరికొందరు చిత్ర పరిశ్రమలోని సంఘాల పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. వారు అలా చేసినంత మాత్రాన మహిళలకు ఊరట కలుగుతుందా అన్నదే ప్రశ్న. ఈ పరిస్థితి చిత్రసీమలోనే కాదు, మహిళలు పనిచేస్తున్న ప్రతి చోటా నెలకొన్నదే అని కొందరు విశ్లేషిస్తున్నారు. కొంతకాలం కిందట మీటూ ఉద్యమం కూడా సాగింది. అయినా మనుషుల్లో మార్పు రాకపోవడం శోచనీయం. మగువను కూడా సాటి మనిషిగా గౌరవించాలనే అభిలాషతోనే ప్రతి ఏటా ఆగస్టు 26న విమెన్స్ ఈక్వాలిటీ డే సాగుతోంది. దానిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి మగాడిపై ఉందని ఈ దినోత్సవ సందేశం. దగాపడ్డ అమ్మాయిలను, అత్యాచారానికి గురైన వారిని వాదార్చేందుకు, వారిలో జీవితంపై ఆశాభావం నింపేందుకు పురుషులు కూడా పూనుకోవాలి. అప్పుడే మహిళా సమానత్వానికి ఓ అర్థం ఉంటుంది. మహిళలను పలు రంగాల్లో అనేక విధాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు పురుషులు. కొందరు లైంగికంగా వేధిస్తే మరికొందరు మానసికంగా వారిని కుంగదీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏదేమైనా టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లోనూ మహిళల పట్ల వివక్ష తగదనే అందరూ కోరుకుంటున్నారు. కేవలం ఓ రోజునో లేక వారం రోజులో ఊరేగింపులు చేసి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ వారికి సంఘీభావం తెలియజేస్తే సరిపోదు. పురుషుల్లాగే స్త్రీలు కూడా సమానులే అన్న భావం కలిగేలా ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాదు, మహిళలు అంటే కేవలం విలాస వస్తువులుగా పరిగణించే విధానం మారాలని కోరుతున్నారు. అందుకు తగ్గ చర్యలను కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు చేపట్టాలని మహిళా సమాన దినోత్సవాన మగువలు కాంక్షిస్తున్నారు. రాబోయే విమెన్స్ ఈక్వాలిటీ డేన దేశంలో ఎక్కడా మహిళలపై అత్యాచారం అనే మాట వినిపించకుండా ఉండాలన్నదే అతివల అభిలాష. మానవజాతి మనుగడకు ప్రాణం పోసే మహిళను దేవతగా భావించే రోజు వస్తుందని ఆశిద్దాం.